ఇవ్వండి సార్, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరైనా సరే మేము దానికి అబ్జెక్షన్. కానీ ఉన్నటువంటి వాళ్ళు చేయకుండా ఇతరులకి భూముల మాన్యాలని మరి బడాబాబులందరూ కూడా ఆక్రమించుకొని మరి ఎవరైతే ఆ భూములను ఆక్రమించుంటారో వాళ్ళందరూ కూడా భూమి మీద లేకుండా ఇతరులకి ఆ భూముల్ని సాగుకిచ్చి ఆ సాగు ద్వారా వచ్చేటువంటి సొమ్ముని వాళ్ళు తిన్నటువంటి పరిస్థితులు ఈ రాయదుర్గం తాలూకా బొమ్మనహాల్ మండలంలో ఉన్నాయి. దీన్ని పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏపీ రైతు సంఘం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి బీసీలు కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా దున్నేవాడిదే భూమి అని చెప్పేసి నినాదంతోన మరి భూ పోరాటం కూడా చేస్తాం. ఖచ్చితంగా భూమి లేనటువంటి పేదలకు ఇచ్చి ఎవరైతే దేవుని మాన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎండోమెంట్ అధికారులు కూడా పూర్తిగా కూడా స్వాధీనపరుచుకొని భూమి లేనటువంటి నిరుపేదలకు అప్పచెప్పి మరి పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈ వైపున అధికారులు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి వాళ్ళ భూములు పంచే విధంగా చేయాలా. మరి అదేవిధంగా దాదాపు 80 ఎకరాల భూమి ఆక్రమణ గురైంది. మరి అవిని కూడా పూర్తి సర్వే నెంబర్లు వచ్చేసి ఇప్పుడు కూడా మనం ఎంఆర్ఓ సార్ వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి రామస్వామి దేవాలయం అని చెప్పేసి 224A 224Bలో దాదాపు 4 ఎకరాల 95 సెంట్లు ఉంది. ఇది 2022లో దాన్ని 3 చిల్లరగా ఎలా మలిచారని చెప్పేసి మేము ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతున్నాము. అదేవిధంగా అదే ఊర్లోన మరి 20 ఎకరాలు మరి దేవుని మాన్యము ఉంది. అదేవిధంగా కొనగానపల్లి కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, అదేవిధంగా ఉద్యాహాలు కావచ్చు, మలికేత్ రోడ్లలో కావచ్చు, మరి తదితరులు దాదాపుగా మరి ఈ గ్రామాలంతా కూడా దాదాపు 80 ఎకరాల భూముల్ని వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ఈ బడాబాబుల చేతుల్లో ఉంది. దీన్ని పూర్తిగా ఎండోమెంట్ అధికారులు స్వాధీనపరుచుకొని భూమి లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎంతటికైనా ఉద్యమానికి వెళ్తాం. అవసరమైతే మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేయడానికి కూడా శ్రీకారం చుడతామని సందర్భంగా అధికారులకు హెచ్చరిక చేస్తూ భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో అవన్నీ పూర్తిగా కూడా ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా మరి వాళ్ళు నోటీసులు జారీ చేసి వశపరుచుకొని భూములు లేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేయకపోతే ఖచ్చితంగా కూడా మరి భూ పోరాటం కూడా ఈ బొమ్మనహాల్ మండలం నుంచి నాంది పలుకుతుందని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం.